తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రోడ్డెక్కిన అంగన్వాడీల పోరు రోజురోజుకి మరింత ఉధృతంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ నిరవధిక సమ్మె నేటితో 11వ రోజుకు చేరింది. అంగన్వాడీ టీచర్లకు తెలంగాణలో కన్నా అదనంగా 1000 రూపాయల జీతం పెంచుతానని మాట ఇచ్చి ఇప్పుడు సీఎం జగన్ మాట తప్పారని అంగన్వాడీ టీచర్లు మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో ఓటుతో జగన్ సర్కార్కి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో భాగంగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని నిర్బంధించిన అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరగగా పలువురిని అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా అమరావతిలోనే సత్తెనపల్లి జంక్షన్ వద్ద అంగన్వాడీ వర్కర్లు వృత్తాకారంలో నిల్చొని రాస్తారోకో చేశారు. అలానే విజయనగరం జిల్లా గజపతి నగరం 4 రోడ్డు కూడలిలో జాతీయ రహదారిపై అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టడంతో జాతీయ రహదారిపై స్తంభించి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడీ టీచర్లు ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేసిన అంగన్వాడీలు దాదాపు గంటసేపు వరకు ట్రాఫిక్ ఆపి మానవహారం నిర్వహించారు.